అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి గోచార ఫలములు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. వృషభం రాశి చక్రంలో 2వ రాశి. ఇది రాశి చక్రం యొక్క 30 నుండి 60వ డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ నెల వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వీరు మొదటి 2 వారాల్లో మంచి ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు ఆదాయ వృద్ధి కూడా సూచించబడుతుంది. తరువాత ఈ నెల 2వ భాగంలో మీకు కొంత పనిభారం మరియు అశాంతి జీవితం ఉండవచ్చు. మీ కార్యాలయంలో మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల చర్చలు ప్రారంభం కావచ్చు. కాబట్టి మీ కార్యాలయంలో అందరితో మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరో ఒకరు మీ మాటలలో తప్పులు వెతకడానికి ప్రయత్నించి పనిలో సమస్యలను సృష్టించవచ్చు. ఈ నెల చివరి వారంలో మీ పనికి సంబంధించిన ప్రయాణం సూచించబడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీరు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. 14వ తేదీ వరకు మీకు మంచి ఆరోగ్యం మరియు సంపాదన ఉంటుంది. 14వ తేదీ తర్వాత మీకు కడుపు నొప్పి, ఛాతీ నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు మీ కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీలో కొందరు ఈ నెల చివరి వారంలో మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నెల సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది మరియు మూడవ మరియు 4వ వారాల్లో మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ నెల 14వ తేదీ లోపు చేయడం మంచిది. మీరు ఈ నెల 3వ లేదా 4వ వారంలో వాహనం లేదా ఇంటి మరమ్మత్తు కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ తండ్రికి లేదా మీ బంధువులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు మాట్లాడే విధానం వల్ల ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు మొండి వ్యక్తిలా ప్రవర్తించి ప్రజలతో బాధించవద్దు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరియైన సంభాషణను కొనసాగించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి మొదటి 2 వారాల్లో మెరుగైన వ్యాపారం ఉంటుంది. తరువాత 3వ వారంలో మీకు కొన్ని ఆర్థిక నష్టాలు లేదా అధిక ఖర్చులు ఉండవచ్చు. ఈ నెలలో మీ వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. కొత్త ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది మరియు వారు తమ పరీక్షలలో విజయం సాధిస్తారు. 2వ వారం నుండి
మీకు చదువుపై మంచి ఆసక్తి కలుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి మీరు బాగా సాధన చేయాలి. నీచబుధుడు పరీక్షలు రాసేటప్పుడు కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోండి. వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే, వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం మరియు శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఏప్రిల్ నెలలోని వృషభ రాశి వారి ఫలితాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.